నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. దాదాపు 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు టౌన్ ప్లానింగ్ అధికారి మణి హారిక. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ను ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి దాదాపుగా 10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ ఫ్లాట్ కి సంబంధించి 10 లక్షలు ఆవిడ అడిగారు. అయితే ఈ రోజు 4 లక్షలు తీసుకుంటూ మణి హారిక పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. రైట్, నార్సింగి పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడింది మణి హారిక. దాదాపు 4 లక్షల రూపాయలు తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు. నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో జరిగింది ఈ ఘటన. వినోద్ అనే వ్యక్తికి చెందిన ఫ్లాట్ కు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి దాదాపు 10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే మొదటి విడతగా 4 లక్షలకే కుదిరినట్టుగా తెలుస్తోంది బేరం. ఆ 4 లక్షలు తీసుకొని ఇవాళ వినోద్ అనే వ్యక్తి మున్సిపల్ కార్యాలయానికి వచ్చాడు. అయితే ఇది తెలిసిన ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ బాబు ఆయన ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా ఈ ఘటన బయటకొచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా టౌన్ ప్లానింగ్ అధికారి మణి హారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నార్సింగి మున్సిపల్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్ అధికారిని మణి హారిక ప్రస్తుతం ఆవిడకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద. వినోద్ అనే వ్యక్తికి చెందిన ఫ్లాట్ కు దాదాపు 10 లక్షల రూపాయల ఎల్ఆర్ఎస్ ఉంది. ఎల్ఆర్ఎస్ ని క్లియర్ చేయాలి అని అంటే 10 లక్షలు డిమాండ్ చేశారు ఆవిడ. మొదటి విడతగా 4 లక్షలు తీసుకొస్తారని ఒప్పుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. వినోద్ అనే వ్యక్తి ఆ డబ్బులు తీసుకుని ఉండగా డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం తనిఖీ చేపట్టారు. ప్రస్తుతం మా ప్రతినిధి అనిల్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు అనిల్. సుమతి, నార్సింగ్ మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ ఆఫీస్లో ఓ టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి సంబంధించిన ఏసీపీ దాడులు అయితే చేశారు. ఆకస్మిక తనిఖీలు చేయడంతో తను రెడ్ హ్యాండెడ్గా 4 లక్షలు డిమాండ్ చేయడంతో ఆ 4 లక్షలు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు అయితే దాడులు చేశారు. ఏసీపీ అధికారులు చేసి వెంటనే ఆ 4 లక్షలు తీసుకుంటుండగా ప్రజెంట్ ఏసీబీ అధికారులు దాడులు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో రాధా రియాలిటీకి సంబంధించిన వినోద్ అనే వ్యక్తి రాధా రియాలిటీ ప్లాట్ని కొన్నాడు. ఆ ప్లాట్ని కొన్న విషయంలో 500 గజాల భూమికి సంబంధించి ప్లాట్కి సంబంధించి ఎల్ఆర్ఎస్ చేయించాలని చెప్పడంతో ఎల్ఆర్ఎస్ వ్యవహారంలోనే 4 లక్షలు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 4 లక్షలు ఇవ్వడానికి వచ్చిన సమయంలోనే ఏసీబీ అధికారులకి సమాచారం ఇవ్వడం, ఆ సమాచారం ఇచ్చిన వెంటనే అందుకొని దాడులు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ రెడ్ హ్యాండెడ్గా ఆ మణిహారిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను అయితే ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి 4 లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మంచిరేవుల గ్రామానికి సంబంధించి వినోద్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. 2017లో రాధా రియాలిటీ ప్లాట్కి సంబంధించి వీళ్ళు భూమిని కొన్నారు, ప్లాట్ని కొన్నారు. ఆ ప్లాట్ని కొన్న వ్యవహారంలోనే అప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకున్నాడు. ఆ ఎల్ఆర్ఎస్ చేయించుకున్న తర్వాత డిస్కౌంట్కి సంబంధించి ఈసారి 25% డిస్కౌంట్ ఉన్న నేపథ్యంలోనే ఆ తర్వాత ఇతను ఏదైతే ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ మణిహారిక ఆఫీసర్ దగ్గరికి వచ్చారో వచ్చిన సమయంలోనే తినకు సంబంధించి మణిహారిక 4 లక్షలు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 4 లక్షలు డిమాండ్ చేయడంతో వెంటనే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడైతే మున్సిపల్ ఆఫీస్లో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ సోదాలకు సంబంధించి ప్రజెంట్ మనం ఆఫీస్ దగ్గరే ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్సే మీరు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వినోద్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ ఎప్పుడైతే చేయించుకోవాలని చెప్పేసి చెప్పారో ఆ చెప్పిన సమయంలోనే 4 లక్షలు ఈమె డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మణిహారిక విషయానికి వస్తే ఈమె టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన వ్యవహారంలోనే వినోద్ అనే వ్యక్తి దగ్గర 4 లక్షలు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 6 మంది ప్రెసెంట్ మణిహారిక ట్రాక్ రికార్డ్ గురించి ఏమైనా చెప్తున్నారా అధికారులు? ఎస్, ఇప్పటి వరకు కూడా ఆమెకు సంబంధించి సమాచారం నేపథ్యంలో ఆమెకు సంబంధించి
కానీ కొత్తగా ఇప్పుడే ప్రెజెంట్ ఆమెకు సంబంధించిన వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీధర్, దీనికి సంబంధించి శ్రీధర్ నేపథ్యంలోనే ఈ ఏసీబీ దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలోనే ఈ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మొత్తం 6 మంది బృందంతో ప్రజెంట్ ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు లోపల ఉన్నారు. ఆ సోదాలకు సంబంధించి ఆమెను విచారణ అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 4 లక్షలే ప్రజెంట్ తీసుకుందా, లేకపోతే గతంలో కూడా ఏమైనా ఆ డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ఉందా, అదే కోణంలో ప్రజెంట్ సోదాలు అయితే విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ నార్సింగ్ మున్సిపాలిటీకి సంబంధించి ఇతను వినోద్ అనే వ్యక్తి మంచిరేవుల విలేజ్ లో ప్లాట్ ని కొన్నాడు. తినతో పాటు పాపిరెడ్డి అనే వ్యక్తి కూడా మొత్తం 1000 గజాలు భూమిని ప్లాట్ ని కొనగా రాధా రియాలిటీ సంబంధించిన ఆ భూమిలోనే వీళ్ళిద్దరు కూడా 1000 గజాల భూమిని కొన్నారు, ప్లాట్ ని కొన్నారు. ఆ 1000 గజాల టైంలోనే 500 గజాలు ఈ వినోద్ అనే వ్యక్తి, అదేవిధంగా పాపిరెడ్డి 500 గజాలు మొత్తం జాయింట్ ప్లాట్ ని కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే వ్యవహారంలో ఎల్ఆర్ఎస్ గతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని చెప్పడంతో ఆ 1000 రూపాయలతోటి ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఈ రీసెంట్ గా ఈ ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన వ్యవహారం వచ్చింది. ఆ ఎల్ఆర్ఎస్ సంబంధించి ఏదైతే అమౌంట్ కట్టాల్సి ఉందో ఆ కట్టాల్సిన సమయంలోనే ఎల్ఆర్ఎస్ చేయించాలి అని అంటే 4 లక్షల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి తిను డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మణిహారిక. ఇందులో భాగంగానే టౌన్ ప్లానింగ్ వ్యవహారంలోనే వ్యవహరిస్తుంది కాబట్టి దానికి సంబంధించి వెంటనే వినోద్ కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆన్లైన్ లో పెడుతున్నారు, ట్రాన్స్పరెన్సీ అని చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయం ఏది కావాలన్నా సరే, పహాని కావచ్చు, లేకపోతే ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఎక్కడ లంచం తీసుకోవడానికి ఆస్కారం ఉంది? ఇప్పుడు వాటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా? వాస్తవానికి సుమతి, ఈ ఎల్ఆర్ఎస్ వ్యవహారానికి సంబంధించి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి అమౌంట్ అనేది, ప్లాట్కి సంబంధించిన అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అదే వ్యవహారంలో దానికి సంబంధించి ఆ బిల్డింగ్కి సంబంధించి ఆ ప్లాట్కి సంబంధించి శాంక్షన్ చేయాలి అని అంటే ఆ ప్లాట్ని కట్టుకోవడానికి కావచ్చు, ఇతర వ్యవహారాల కోసం వాడుకోవడం కోసం ఒకవేళ కట్టుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ వ్యవహారంలోనే ఎల్ఆర్ఎస్ అనుమతి పొందాలంటే ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతి తీసుకోవాలి. కాబట్టి అందులో భాగంగానే ఈమెని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఈమె డబ్బులు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. డబ్బులు డిమాండ్ చేసిన వెంటనే వినోద్ అనే వ్యక్తి, ఈ 500 గజాలు కలిగిన వ్యక్తి వెంటనే ఏసీబీ అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన వెంటనే ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు, దాడులు చేశారు. దాడులు చేసి ఆ రెడ్ హ్యాండెడ్గా 4 లక్షలు తీసుకుంటున్న నేపథ్యంలోనే పట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఏసీబీ అధికారులు లోపల సోదాలు జరుగుతున్నాయి, సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మణిహారిక గతంలో ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈ మణిహారిక గతంలో ఇంకెవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, లంచం డిమాండ్ చేశారనే కోణంలో కూడా ప్రజెంట్ సోదాలు జరుగుతున్నాయి, విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి కనిపిస్తుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ఒక ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్ను క్లియర్ చేయడానికి దాదాపుగా 10 లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి దఫాగా 4 లక్షలకు ఓకే అయినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని వినోద్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశాడు. సో రంగంలోకి దిగిన డిఎస్పీ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని బృందం డైరెక్ట్గా నార్సింగి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారం జరిగిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా మణిహారికను పట్టుకున్నారు. ఈరోజు ఆ 4 లక్షలు తీసుకుంటూ కూడా పట్టుబడింది మణిహారిక. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అయితే ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మణిహారిక ట్రాక్ రికార్డ్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మణిహారిక ఏమైనా ఇలాగ డిమాండ్ చేసిందా, ఎంతమందికి ఇలాగా ఓకే చేశారు, ఎంతమంది దగ్గర లంచం తీసుకున్నారు, అసలు ఏం జరిగింది అనే దానిపైన మణిహారిక ట్రాక్ రికార్డ్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ఇంకా నార్సింగి మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్నారు.